హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 3వ పాఠమైనటువంటి చెరువులు, భూగర్భ జలాలు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరం కూడా మనం కొలాబరేటివ్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 7వ తరగతిలోని 3వ పాఠమైనటువంటి చెరువులు, భూగర్భ జలాలు అనమాట. ఇది చూసినట్లయితే చెరువులు, భూగర్భ జలాలు. ఇది వచ్చేసి మనకి మొదటి భాగం చెరువులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి చెరువులను తవ్వించారు. బృహత్ శిలాయుగంలోనే చెరువులను నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేకం ఉన్నాయి. తెలంగాణలో వేలాది చెరువులను కాకతీయులు నిర్మించిన విషయాన్ని మీరు చదివే ఉంటారు. వ్యవసాయాన్ని ఈ ప్రాంతంలో విస్తరింపచేయటానికి ఈ చెరువుల నిర్మాణం దోహదపడింది. ఈనాటికి ఈ ప్రాంతాలలోని అనేక గ్రామాలలో కనీసం ఒకటో రెండో పెద్ద చెరువులు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే చెరువులను ఎలా నిర్మించారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెరువులను సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వాగులకు అడ్డంగా రాళ్ళు, మట్టితో గోడ కట్టి నిర్మిస్తారు. గట్టిగా కట్టిన ఈ గోడకు ఒకవైపున నీరు నిల్వ ఉండి చెరువులు, కుంటలు ఏర్పడతాయి. కింది పటాన్ని చూడండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక కట్టలాగా ఇలా కట్టి నీటిని ఇక్కడ స్టోర్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కింది భాగాన మనకి పంట పొలాలు మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చెరువు నిర్మాణం, సాగు భూములను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ చెరువులను ఒక్కొక్కప్పుడు రాజులు కానీ, సైన్యాధికారులు కానీ, నాయకులు కానీ నిర్మించేవారు. కానీ ఎక్కువ సందర్భాల్లో ఆ గ్రామ ప్రజలే స్వయంగా నిర్మించుకున్నారు. అలా చెరువుల నిర్మాణం చేసిన వారిని కథల ద్వారా కానీ, దేవాలయాల వద్ద కానీ, పండుగల సందర్భంలో కానీ ఆ గ్రామ ప్రజలు నిత్యం స్మరిస్తూ ఉంటారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ శ్రమ చేసి ఖర్చులను భరించి చెరువు కట్టలకు అవసరమైన మరమ్మతులు చేస్తూ అందరూ కలిసి ఆ చెరువులను కాపాడుకుంటారు. సో ఇక్కడ చూసినట్లయితే చెరువులో పూడికను తొలగించుకుంటారు. చెరువులోనికి వచ్చే నీటిని ఎవరు పక్కకు మళ్లించకుండా, నిలుపుదల చేయకుండా, మలినం చేయకుండా జాగ్రత్త పడతారు. సో చెరువులోని నీరు సక్రమంగా వినియోగానికి నీరు కట్టే మనిషి అని ఒక మనిషిని ప్రత్యేకంగా నియమించుకుంటారు. ఎవరు? నీరు కట్టే మనిషి. కొన్ని ప్రాంతాల్లో ఇతన్ని మనం నీరటి అని అంటారు. సో ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ వస్తే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో అవి ఫర్దర్గా మనకి రీజన్ లాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చెరువులు ఎలా అవసరమవుతాయి. సో చెరువులు ప్రజల నీటి అవసరాలను తీర్చడం, పశువుల దాహాన్ని తీర్చడమే కాక తీవ్రమైన కరువు పరిస్థితులలో కూడా ఏదో ఒక పంటను కొంతమేరకు పండించుకోవడానికి సహాయపడతాయి. దగ్గరలోని బావులలో నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడతాయి. వానలు తగ్గి చెరువులు ఎండినప్పుడు ఆ చెరువు లోతట్టు భూమిలో కొన్ని పంటలు పండిస్తారు. చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపు చేయటం, భూమి కోతను నివారించటం,
ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు ఎరువుగా వేస్తారు. ఆ విధంగా భూమిని సారవంతమైనదిగా చేస్తారు. చెరువు ఏ ఒక్కరి సొంతం కాదని, అది గ్రామస్తుల అందరి ఉమ్మడి ఆస్తి అని గుర్తించాలి. చెరువులు ఏ ఒక్కరికో ఇద్దరికో కాకుండా గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రోజుల్లో కనుమరుగవుతున్న చెరువులని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గత 20-30 సంవత్సరాల నుంచి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. చెరువులలో పూడికలు తీయడం లేదు, మరమ్మతులు సక్రమంగా జరగడం లేదు. ప్రజలు కూడా క్రమేణా చెరువు భూమిని ఇండ్ల నిర్మాణానికో వ్యవసాయానికో ఉపయోగించడం ప్రారంభించారు. అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని చెరువులు ఎండిపోయి వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. చెరువులను కాపాడుకోవడానికి బదులు కొందరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చాలా లోతైన బోర్బావులను తవ్వుతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే తవ్వుతున్నారు, కానీ ఆ బోర్బావులు కొంతమందికే ఉపయోగపడుతున్నాయి. అవి రానున్న రోజులలో నీటి కొరతకు కారణమవుతాయి. చెరువులైతే నీటి వనరులాగా నిలుస్తాయి. ఇప్పుడు చెరువుల మీద ఆధారపడిన మత్స్యకారుల జీవన విధానం గురించి తెలుసుకుందామా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రాజెక్ట్ పని ఉంది కదా, ఒకసారి చదవండి. అవన్నీ ఈజీగానే ఉంటే చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే రామప్ప చెరువు జయశంకర్ జిల్లాలో ఉంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది రామప్ప చెరువు సంబంధించినటువంటిది. సో ఇక్కడ మనం ఒకటి బాక్స్ ఐటమ్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మిషన్ కాకతీయ సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు అనే ట్యాగ్ లైన్. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం పేరే మిషన్ కాకతీయ. మన ఊరు మన చెరువు రాష్ట్రంలోని 47,000 చెరువులలో పూడిక తీయడం, మరమ్మతులు చేపట్టడం మరియు చెరువు కట్టల నిర్మాణాలను చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అమలు మీ ప్రాంతంలో ఏ విధంగా ఉందో తెలుసుకోండి. ఎన్ని చెరువుల అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరిందా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి మిషన్ కాకతీయ సంబంధించినటువంటి లోగో, దానికి సంబంధించిన ట్యాగ్ లైన్. సో ఇక్కడ చూసినట్లయితే చెరువులు చేపలు పట్టడం. సో చెరువులు మనకు త్రాగునీరు మరియు సాగునీరును అందివ్వడమే కాకుండా ఎంతోమంది మత్స్యకారులకు జీవనాధారంగా కూడా ఉపయోగపడుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా చేపలను పట్టే కుటుంబాలైన బెస్త అంటే గంగపుత్ర, గూండ్ల మరియు ముదిరాజ్ అంటే తెనుగు తెగలకు చెందిన ప్రజలు తమ జీవనాధారానికై ఈ చెరువులు మరియు నదులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవితాలకు చెందిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి సూర్యాపేట జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్దాం పదండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ గ్రామం పేరు వచ్చేసి మనకి బేతవోలు గ్రామం. ఇక్కడ చూసినట్లయితే బేతవోలు గ్రామం. ఈ గ్రామం సూర్యాపేట దగ్గరలో ఉన్న కోదాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ పెద్దల కథనం ప్రకారం కాకతీయుల సామంత రాజైన ఇక్కడ చూసినట్లయితే మనకి కట్టమైసమ్మ దేవత ఫోటో ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో ఇక్కడ కాకతీయుల సామంత రాజైన బేతాల రెడ్డి పేరు మీదుగా ఈ గ్రామానికి బేతవోలు అనే పేరు వచ్చింది. బేతాల రెడ్డి. సో ఇతడు తన భార్య విరలాదేవి పేరు మీదుగా ఈ గ్రామంలో ఒక పెద్ద చెరువును తవ్వించాడు. అందుకే ఆ గ్రామస్తులు ఈ చెరువును
విరలాదేవి చెరువు లేదా ఈర్లదేవి చెరువు అని పిలుస్తారు. దీనికి 3000 ఎకరాల భూమికి సాగునీరు అందివ్వడానికి త్రవ్వించినప్పటికీ నేడు 1900 ఎకరాల భూమికి మాత్రమే సాగునీరును అందిస్తుంది. చెరువు శిఖరం భూములు ఆక్రమణకు గురి కావడం, చెరువులో పూడిక పేరుకొని పోవడం వల్ల ఆయకట్టు ప్రాంతం చాలా తగ్గిపోయింది. చెరువు కట్ట మీద కట్టమైసమ్మ, గంగమ్మ దేవతల గుడులు ఉన్నాయి. అదేవిధంగా ఈ దేవతలు చెరువుకు రక్షణగా ఉంటారని గ్రామస్తుల నమ్మకం. చేపల వేటకు వెళ్ళే ముందు చేపలు పట్టేవారు మరియు ఇతర గ్రామస్తులు ఈ దేవతకు పూజలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పెద్ద పండుగను కూడా నిర్వహిస్తారు. సో ఇక్కడ మనకి విరలాదేవి చెరువుని ఇక్కడ ఇవ్వడం జరిగింది, మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే విసిరే వల, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కచ్చి వలతో చేపలు పట్టడం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. విసిరే వల ఇది, ఇక్కడ వచ్చేసి మనకి కచ్చి వలతో చేపలు పట్టడం. సో ఇక్కడ బేతవోలు గ్రామంలో బెస్త అంటే గంగపుత్ర మరియు ముదిరాజ్ తెగకు చెందిన 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరిలో కేవలం 60 నుంచి 70 కుటుంబాలు మాత్రమే చేపలు పడ్డాన్ని జీవనాధారంగా చేసుకున్నాయి. సాధారణంగా వీరు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే చేపలు పడతారు. మార్చి మరియు ఏప్రిల్. మిగతా నెలల్లో సన్నకారు రైతుగా లేదా కూలీలుగా పనులు చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే చెరువులు చేపలు. గతంలో ఈ చెరువులో వివిధ రకాలైన చేపలు, బుడ్డపరకలు, జల్లెలు, కొడిపెలు, చందమామలు, కుంటుముక్కలు, పులిశలు, ఇసుక దొందులు, పాపెరలు, గుండ్రపరకలు, గురియ పిల్లలు, కొరమీనులు, వాలుగలు మొదలైనవి లభించేవి. సో నీరు చెరువులోకి వెళ్ళే మార్గంలో చేపల గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ రకమైన చేపలు అంతరించిపోతున్నాయి. వ్యవసాయ భూముల్లో అధికంగా వాడుతున్న క్రిమి సంహారక మందులు మరియు రసాయనిక ఎరువుల కారణంగా ఈ చేపలు కనుమరుగవుతున్నాయి. నేడు కృత్రిమ చేపల పెంపకం కేంద్రాలలో చేప పిల్లల సీడ్స్ను ఉత్పత్తి చేసి చెరువుల్లో వదిలి వెళ్తున్నారు. పెద్దవైన తర్వాత వాటిని పట్టి అమ్ముతున్నారు. ఇలాంటి చేపల్లో ముఖ్యమైనవి మెరిగే, రవ్వ, బొచ్చె అంటే కట్ల మరియు బంగారు తీగ రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ రకం చేపలే నేడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ప్రతి చేప ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి చేపల రుచిని చూసారా? సో ఇక్కడ చూసినట్లయితే వలలు రకాలు. చెరువులోని చేపల పరిమాణాన్ని బట్టి వలలు ఉపయోగిస్తారు. చిన్న పరిషకు అంటే సన్నపు వల అంటే 30 కన్నులు ఉంటాయి. చిన్న పరిషకు ఎన్ని కన్నులు ఉంటాయి? 30 కన్నులు ఉంటాయి. పెద్ద పరిషకు దొడ్డు వలకు ఎన్ని ఉంటాయి? 60 కన్నులు ఉంటాయి. సో వీటినే సన్నపు వల, దొడ్డు వలని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. వలలకు ఇనుము లేదా సీసంతో చేసిన పూసలు ఉంటాయి. సన్నపు వల బరువు తక్కువగా ఉంటుంది. సన్న వలతో చిన్న చిన్న చేపలు, రొయ్యలు పడతారు. 100 గ్రాముల నుంచి 5 కిలోల వరకు బరువు ఉన్న చేపలను పట్టడానికి దొడ్డు వల వాడతారు. సో దొడ్డు వల బరువు ఎక్కువగా ఉంటుంది. ఎందుకో ఆలోచించండి. సో ఇక్కడ చూసినట్లయితే సన్నపు వల, దొడ్డు వలల తయారీకి వాడే దారం ఏంటిది? నూలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేరువేరుగా ఉంటుంది. ఎందుకో ఆలోచించండి అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చేపలు పట్టేవారు చేపలు పట్టడానికి 2 రకాల పద్ధతులను వాడతారు. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఒక రకం,
నీటి లోతు ఎక్కువగా ఉన్నప్పుడు మరొక రకం చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు విసిరే వలలను వాడతారు. కచ్చు వల చాలా తేలికగా ఉండి చాలా దూరం వరకు నిలకడగా ఉండే నీటిలో తెప్పలపై వెళ్ళి పరిచి వస్తారు. లోతైన ప్రాంతాలలో చేతి పనులను విసిరి పట్టుకోలేని సందర్భాలలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే చేపలు పట్టడం. సో చేపలు పట్టడాన్ని ఉదయాన్నే ప్రారంభిస్తారు. కొంతమంది తక్కువ లోతు గల నీళ్ళలో విసిరే వలతో చేపలు పడతారు. మరికొంతమంది థర్మాకోల్తో తయారు చేసిన తెప్పలపై నీటిలో ప్రయాణిస్తూ బాగా లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి కచ్చు వల అంటే బ్లేడ్లు ఉండే వలను వేసి చేపలు పడతారు. రోజుకు 2 సార్లు చేపలు వేటకు వెళ్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు చేపలు పట్టి మార్కెట్కు తీసుకుపోతారు. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు చేపలు పట్టి మార్కెట్కు తీసుకొని వెళ్తారు. వీరు చలి, వాన, ఎండలను లెక్క చేయకుండా వేటకు దిగుతారు. సో ఇక్కడ చూసినట్లయితే మార్కెట్లో అమ్మగా మిగిలిన చేపలను శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఎండు చేపలు తయారు చేస్తారు. చేపలు తక్కువగా లభించినప్పుడు కోదాడ, సూర్యాపేట పట్టణాలకు తీసుకువెళ్తారు. చేపలు ఎక్కువగా లభించినప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాలకు తీసుకొని పోతారు. సాధారణంగా మగవాళ్ళు చేపలు పడితే ఆడవాళ్ళు మార్కెట్లో అమ్ముతారు. సో ఇక్కడ చూసినట్లయితే మత్స్యకారుల సహకార పరపతి సంఘం. సో చెరువులలో చేపలు పట్టడానికి పరపతి సంఘాలలో సభ్యత్వం ఉండాలి. దీనిలో సభ్యత్వం చెరువు కింద ఉన్న ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా నిర్ణయిస్తారు. 1 హెక్టార్ కంటే 2.5 ఎకరాలకు ఒకరు సభ్యులుగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పరపతి సంఘంలో 339 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘం చెరువులను ఉపయోగించుకుంటున్నందుకు మత్స్యశాఖకు వీళ్ళు 2,35,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. సంఘమే చేప పిల్లలను కొని చెరువులో వదులుతుంది. వీటి సంరక్షణ కూడా సంఘమే చూసుకొని వచ్చిన లాభాలను సభ్యులందరికీ సమానంగా పంచుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇటీవల కాలంలో చాలా చేపల చెరువుల్లో ఒక కొత్త విధానం అమలవుతుంది. చేపలు పట్టేవారు చాలా పేదవారైనందున వారి కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తుంది. చేపల కేంద్రం నుంచి చేప పిల్లలు సీడ్స్ కొనే ఆర్థిక స్తోమత వారికి లేనందువల్ల వ్యాపారస్తుల నుండి రుణాలు తీసుకుంటున్నారు. ఈ వ్యాపారస్తులే చేప పిల్లల సీడ్స్ను చెరువుల్లో వదిలి అవి పెరిగిన తర్వాత వారే కొంటున్నారు. ఇక్కడ చేపల ధరలను వ్యాపారస్తుడే నిర్ణయిస్తాడు. అది అసలు ధరలో 10-20% మాత్రమే ఉంటుంది. ఈ విధంగా వ్యాపారస్తులు అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మత్స్యకారుల సహకార సంఘాలను బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆదుకోగలిగితే చేపలు పట్టేవారు వ్యాపార కాంట్రాక్టర్ల నుంచి స్వతంత్రులు అవుతారని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రెండవ భాగం చూసినట్లయితే భూగర్భ జలాలు. వాన నీరు వాగులు, వంకలలోకి, నదులలోకి ప్రవహించడమే కాకుండా మట్టిలోకి కూడా క్రమేణా ఇంకిపోతుంది. ఇలా ఇంకిపోయిన నీరు భూమిలోకి ఇసుక, రాళ్ళు, రాతిపొర మధ్యకు చేరుతుంది. ఈ నీటినే భూగర్భ జలాలు అంటారు. ఈ నీటినే మనం బావులు, గొట్ట బావుల ద్వారా వెలికి తీస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే పగుళ్ళు, సన్నని రంధ్రాల నుండి నీటితో కూడి ఉన్న రాతి పొరను మృదువైన రాతి పొర అంటారు. ఈ పొరలోకి నీరు చేరుతుంది. ఇలాంటి ఇసుక రాతి పొరలు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని గ్రానైట్, కడప, సున్నపు రాతి పొరలు వంటివి
రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి. వీటిలోకి నీరు చేరదు. భూగర్భ జలాలు అటువంటి రాయి పైభాగాన నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఆ రాయి అడుగున నీరు చేరదు. వీటిని నీరు చేరని గట్టి రాతి పొర అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఇలాంటి గట్టి పొరలే ఉన్నాయి. రాష్ట్రంలోని నదుల ప్రక్కన గల కొన్ని ప్రాంతాల్లో ఇసుక, రాళ్ళు, మట్టితో కూడిన భూమి పొరలు ఉన్నాయి. ఈ భూమి పొరలలో కూడా నీరు చేరుతుంది. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్తరం అని అనడం జరుగుతుంది. ఈ నీటి పొర మందం ఆ ప్రాంతంలో లభించే భూగర్భ జలాల లభ్యతను నిర్ధారిస్తుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి భూమట్టం అని, అదేవిధంగా ఇక్కడ భూమి పై పొర, మృదువైన రాతి పొర అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నీటిని తెలియజేస్తున్నటువంటిది. సో ఇక్కడ కఠినమైన గ్రానైట్ రాయి, షేల్ రాయి గల పొర అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. భూమి మట్టానికి దిగువన ఉన్నటువంటి రాళ్ళు, నీరు అని మనకి ఇక్కడ పటంలో చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే నీటి మట్టం లేదా భూగర్భ జలాల మట్టం. సో చిత్రంలోని బావులు అన్నింటిలో భూగర్భ జలాలు ఒకే మట్టంలో ఉన్న విషయాన్ని పరిశీలించండి. ఇది వానలు కురిసిన తర్వాత నీటి మట్టం ఈ బావులన్నింటిలో 5 మీటర్ల లోతులో నీరున్న విషయాన్ని గమనించండి. అంటే అదే ప్రాంతంలో కొత్త బావిని తవ్వితే ఆ 5 మీటర్ల లోతులోనే నీరు పడే వీలు ఉంటుంది. దీన్నే భూగర్భ జలమట్టం లేదా వాటర్ టేబుల్ అని అంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే భూగర్భ జలాల మట్టాలు వానాకాలంలో పైకి, వర్షాలు లేని ఎండాకాలంలో అడుగుకు పోతాయి. స్థిరంగా ఉండవు. భూగర్భ జల మట్టాలు స్థిరంగా ఉండవు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భూగర్భ జలం మట్టం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నీరు నిల్వ ఉన్నటువంటి ఆ భాగాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలోని శిలలు, భూగర్భ జలాలు. తెలంగాణలోని భూమి లోపల పొరలలో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంది. కానీ ఈ పొరల పై భాగంలో సుమారు 20 మీటర్ల పగుళ్ళు ఉండి అక్కడ నీరు చేరి ఉంటుంది. వీటిలో చాలా రాతి పొరలు 50 నుండి 100 మీటర్ల వరకు పగుళ్ళు ఉంటాయి. ఈ పగుళ్ళలో కూడా నీరు చేరి ఉంటుంది. సాధారణంగా మనం త్రవ్వే బావులు పై పొరలోని నీటిని పొందటానికే ఉపయోగపడతాయి. కానీ యంత్రాల సహాయంతో తవ్వే గొట్ట బావులు లోతైన పగుళ్ళ వరకు పోయి అక్కడ చేరిన నీటిని వెలికి తీయడానికి సహాయపడతాయి. సో ఇక్కడ మనం పిక్చర్ని చూడవచ్చు. ఇక్కడ భూమట్టం అని, అదేవిధంగా ఇక్కడ బావి, భూమట్టం, అదేవిధంగా గొట్టపు బావి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కఠినమైన గ్రానైట్ పొరలు ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ఇక్కడ పైన చూసినట్లయితే భూమి పై పొర, పగిలిన రాతి పొర, కఠినమైన గ్రానైట్, రాతి పగుళ్ళు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కఠినమైన గ్రానైట్ రాయిని తప్పించి కూడా మనకి వాటర్ అనేది ఇక్కడ రాతి పగుళ్ళ ద్వారా ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది. ఈ బోరు ఏదైతే ఉందో ఇక్కడ వరకు తీసుకొచ్చి బోరు పడినట్లయితే ఇక్కడ ఉన్న వాటర్ని అది పైకి తీసుకునే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే భూమట్టం, దిగువ రాళ్ళు, నీరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలోని చాలా మండలాల్లో రాతి పొరలు ఎక్కువగా గ్రానైట్ పొరలు కావు. ఇలాంటి శిలల కింద భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయి. కానీ కడప రకానికి చెందిన సున్నపు రాయి పొరలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవి కూడా కఠినమైనవే, కానీ వాటికి పగుళ్ళు ఉంటాయి. కాబట్టి వాటిలో నీరు నిల్వ ఉండేందుకు వీలుంది.
ఈ పగుళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు లభిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో మందమైన ఇసుక, ఒండ్రుమట్టి పొరలు ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం నదిలోని నీటిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి 5 నుంచి 7 మీటర్ల లోతులో పుష్కలంగా నీరు లభిస్తుంది. అందుకే ఇక్కడ బావులు తవ్వటం చాలా సులభం అని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భూగర్భ జలాలను తిరిగి నింపడం. రాళ్ళు, చెట్లు, గడ్డి లేని భూమిపై నీరు వేగంగా ప్రవహించి వాగులలో, వంకలలో కలుస్తుంది. అక్కడి నుండి నదులకు చేరుతుంది. కానీ వాన నీరు ప్రవాహాన్ని మొక్కల పెంపకం ద్వారానే, ఆనకట్టల ద్వారానే నిలుపు చేస్తే ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాల్లో కలిసే అవకాశం ఉంది. సో కొండవాలుల మీద గడ్డి పెంచి మట్టి కట్టలు కట్టి ఎక్కువ కాలం పాటు నీటిని నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల భూగర్భ జలాలను తిరిగి పొందడానికి వీలు ఉంటుందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కానీ మన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భూమిలో చేరుతున్న నీటి కంటే ఎక్కువ నీటిని తోడుతున్నాం. అంటే లోపల ఇనికేది నీళ్ళు తక్కువ, మనం పైకి వాడేది మాత్రం ఎక్కువ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనం భూగర్భ జలాలను అక్కడ చేరుతున్న నీటి కంటే ఎక్కువగా వాడుతున్నాం. అడవులను నరకడం వల్ల కూడా భూమిలోకి ఇంకే నీరు పరిమాణం తగ్గుతుంది. అందువల్ల నీటి మట్టం వేగంగా పడిపోయి ప్రతి సంవత్సరం 1/2 మీటరు నుండి 2 మీటర్ల వరకు నీటి మట్టాలు దిగువకు పడుతున్నాయి అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇలా మనం ప్రతిసారి భూమిలో చేరే 1 కంటే ఎక్కువ నీటిని తోడుతుంటే కొంతకాలానికి మొత్తం భూగర్భ జలాలు తగ్గిపోతాయి. చివరకు భూగర్భ జలాలు అడుగంటి పూర్తిగా లేకుండా పోతాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేశంలోని మన ప్రాంతంలో కేవలం 3-4 నెలలు మాత్రమే వానలు కురుస్తున్నాయి. సో మిగతా నెలల్లో మనం భూగర్భ జలాలపైన ఆధారపడుతున్నాం. నదులు, బావులు, కుంటలు అన్నీ కూడా ఈ భూగర్భ జలాలకు దోహదపడుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడానికి మనం సహాయపడగలమా? భూమిపై చెట్లు, చేమ, రాయి, రప్ప లేకుంటే వాన నీరు వేగంగా ప్రవహించటాన్ని మీరు గమనించే ఉంటారు. అడ్డంకులు లేనందువల్ల నీరు సరాసరిగా వాగులు, వంకల ద్వారా ప్రవహించి నదులలో కలుస్తుంది. సో ఇక్కడ మొక్కల పెంపకంతో, చెట్లతో, ఆనకట్టలతో, గడ్డిని పెంచటంతో నీటి వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూగర్భ జలాలను పెంచుకోవడానికి గడ్డి, చెట్లను పెంచడం మరియు ఆనకట్టల నిర్మాణాన్ని చేస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా నీటి నిల్వను పెంచే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాలను వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు అంటారు. అని చెప్పడం జరుగుతుంది. ఏవైనా బిట్స్ వస్తే మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి తర్వాత రివిజన్కి ఈజీ అవుతాయి అన్నమాట. ఈ పథకాల కింద వాగులు ప్రారంభమయ్యే ప్రాంతాలైన కొండ వాలులో చెట్లు నాటడం, గడ్డి పెంచడం, చిన్న కట్టలు అంటే చెక్ డ్యాములు కట్టడం ద్వారా నీటి ప్రయాణ వేగాన్ని తగ్గించి ఎక్కువ నీటిని భూగర్భ జలాలుగా మార్చవచ్చు. వాగులపై కట్టే చిన్న చిన్న ఆనకట్టలు కూడా వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రయత్నాలన్నీ భూగర్భ జలాలు పెరగడానికి లేదా భూగర్భ జలాలను తిరిగి నింపడానికి సహాయపడతాయి. సో ఇక్కడ చూసినట్లయితే భూగర్భ జలాల నాణ్యత. భూగర్భ జలాలు సాధారణంగా అనేక ఖనిజాలతో కలిసి ఉంటాయి. ఈ నీరు ఒక్కొక్కప్పుడు ఉప్పుగాను, మరొకప్పుడు తీయగాను ఉంటుంది. సో ఈ
ఈ తేడా కారణం భూగర్భ జలాల్లో కలిసిన ఖనిజాల వల్లే మనకు ఆ విధంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ ఖనిజాలు భూమి అడుగున ఉన్న రాతి పొరలు, మట్టి పొరల నుంచి వస్తాయి. కాబట్టి నీటి రుచి స్వభావం ఆ నీటిలో కలిసే ఖనిజ లవణాల మీద ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలోని అనేక మండలాల్లోని నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ మొదలైన ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అటువంటి నీరు తాగితే ఎముకలు, దంతాలు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ పరిస్థితులలో శుద్ధి చేసిన మంచి నీరునే అందించాలి. విచ్చలవిడిగా ఉపయోగించే క్రిమి సంహారకాలు, ఎరువులు, మురికి నీరు కలయికతో నీరు కలుషితం అవుతుంది. మన దేశంలో ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. దీని నివారణ చర్యలు చేపట్టకపోతే చాలా బావులు నదులలోని నీరు తాగడానికి పనికిరాక పోవటమే కాక చివరకు స్నానాలకు కూడా పనికి రాకుండా పోతాయి. భూగర్భ జలాల వినియోగం. నదులలోని నీటిలాగా భూగర్భ జలాలు కూడా ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. అంతే తప్ప అది ఆ భూమిపై సో ఇక్కడ చూసినట్లయితే ఫ్లోరైడ్ వ్యాధి సోకిన వ్యక్తిని మనం ఇక్కడ చూడొచ్చు. కాళ్ళు ఏ విధంగా ఉన్నాయో. ఫ్లోరైడ్ వ్యాధి సోకిన వ్యక్తి. సో హక్కు గల కొంతమంది ఆస్తి కాదు, కానీ ఇప్పుడు భూగర్భ జలాలను భూమిపై హక్కు గల కొద్ది మందే ఉపయోగించుకుంటున్నారు. భూగర్భ జలాలున్న ప్రాంతంలో భూమి యజమానిని ఎక్కువ నీటిని వాడుకొని పక్కవారికి నీరు మిగలకుండా చేస్తున్నారు. కొంతమంది లోతైన గొట్ట బావులను తవ్వి నీటిని మొత్తాన్ని లాగి నీటి మట్టం పడిపోయేటట్టు చేయడం వల్ల సమీపంలోని బావులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలను ఉమ్మడి సొమ్ముగా భావించి వాటిని జాగ్రత్తగా వాడుకుంటే తప్పించి అందరూ వాటి వల్ల ప్రయోజనం పొందలేరు. ఇంకా చెప్పాలంటే ఇలా ఇంకొంతకాలం కొనసాగితే బోరు బావులు ఉన్నవాళ్ళు కూడా తోడుకోవడానికి అసలు భూగర్భ జలాలే ఉండకుండా పోతాయి. ఈ తరం వారు నీటిని పాత తరం వారి నుండి పవిత్రమైన ఆస్తిగా పొందారు. మనం పొందినట్లే మన రాబోయే తరాల వారికి ఈ ఆస్తిని అందించాలి. నీటిని పొదుపుగా ఉపయోగించే పద్ధతులను అభివృద్ధి పరచాలి. లేకపోతే భవిష్యత్ తరాల వారు నీటి కోసం వినాశకరమైన యుద్ధాలకు పాల్పడవచ్చు. అందుకు ఈ తరం వారమైన మనమే బాధ్యత వహించాలి. సో ఇక్కడ మనం కీలక పదాలు చూసినట్లయితే నీరు చేరడానికి వీలైన రాళ్ళు, నీరు చేరడానికి వీలు లేని రాళ్ళు, సహజ వృక్షజాలము, జలస్థరాలు, అదేవిధంగా బృహత్ శిలాయుగం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవే కాక మన పాఠంలో చాలా కీవర్డ్స్ అయితే ఉండడం జరిగింది. సో అవన్నీ ఒకసారి మళ్ళీ వినండి. ఏదైతే ఇంపార్టెంట్ ఉందో వాటిని మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో రివిజన్కి అయితే మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.